ఏదో బిజినెస్ మన ఇది లేబర్స్ పని చేసే పని అదే బిజినెస్ ఉంటుంది కదా. పెట్టుబడి వచ్చే బిజినెస్ వాడు ఏం చేస్తాడంటే వాడు ఆలోచనతో ఏం చేస్తాడంటే ఒక 10 మంది పెట్టుకుంటాడు. 10 మందితో 10 గంటలు పని చేసుకుంటాడు. అప్పుడు ఎన్ని గంటలు అయితే ఏంటి 100 గంటలు అయితే గంటకు 100 రూపాయలు తీసుకుంటే ఎంత అయితే దగ్గర 10,000 సంపాదన రోజు. అదే నెలకి ఎంతైతే 3 లక్షలు అయితే. అర్థమవుతుందా? ఇది బిజినెస్ సార్. బిజినెస్ నువ్వు ఒక్కరిని కష్టపడితే రోజు 10 గంటలు కష్టపడితే రోజు 1000 రూపాయలు సంపాదిస్తే నెలకు 30,000. అర్థమవుతుందా? ఇతనికి ఏమైనా జరిగిందనుకో ఈ పని జరుగుతుందా? డబ్బు వస్తుందా? వస్తుందా? అంటే కుటుంబం అనేది రోడ్డు మీద పడుతుంది. ఒకవేళ జ్వరం రావచ్చు, డబ్బు రావచ్చు, పండుగలు రావచ్చు, ఒక 10 రోజులు పని చేసి పని జరుగుతాయి కదా. జరుగుతుంది. డబ్బు 30,000 వస్తుందా? రాదు. 10,000 కట్ అయితే 20,000 కట్ అయితే 20,000 వచ్చేస్తుంది. ఆ 30,000 అయితే సంవత్సరం అయిపోలేదు. మళ్ళీ డబ్బు తగ్గితే అప్పులు అయితే. అంటే ఒక వ్యక్తి ఉంటేనే పని అవుతుంది, వ్యక్తి లేకపోతే పని జరుగుతుంది. ఇది అందుకే అనమాట లైఫ్. ఇక్కడ వర్క్ అనేది ఇక్కడ సంపాదన లిమిట్గా ఉంటుంది, కానీ ఇక్కడ బిజినెస్ ఉంటుంది. ఇక్కడ ఉంటేనే పని అవుతుంది కదా. ఇక్కడ లేకపోయినా పనులు పని చేస్తారా లేదా? 10 మంది 10 గంటలు పని చేస్తే రోజు 100 గంటలు అవుతుంది. ఇక్కడ 10 గంటలు అయితే రోజు 100 గంటలు అయింది. రోజు 10,000 సంపాదిస్తుంది. ఇక్కడ రోజుకి ఎంత సంపాదిస్తుంది? 1000 రూపాయలు సంపాదిస్తుంది. మన నెలకి ఎంత అవుతుంది? 3 లక్షలు అవుతుంది. ఇక్కడ నెలకి ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. ఇక్కడ 30,000 ఇక్కడ 30 లక్షలు అవుతుంది. 3 లక్షలు అవుతుంది. అర్థమైంది? వీడు ఒకటి పని చేస్తే వీడు పని చేయించుకుంటుంది. అదే 10 మంది 20 మంది అయినాడు ఏమైంది? ఇక్కడ 200 గంటలు అవుతుంది. ఇక్కడ 3 లక్షలు కాస్తా 4 లక్షలు. ఇక్కడ 30 మంది అయినాడు ఇక్కడ 300 గంటలు అవుతుంది. వీడేం అవుతుంది? 9 లక్షలు అవుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇది అనమాట. ఉన్నోడు ఎట్లయితాడు అంటే ఇంకైతుంది. వాడు పని చేసుకుంటూ పని చేయడు. డబ్బు వాడి కోసం పని చేస్తాడు, డబ్బు కోసం వీటి పని చేయడు. ఈరోజు దేశంలో 5% మంది చేతులు డబ్బు ఎందుకుంటుందంటే ఇది రీజన్. అర్థమవుతుందా? వీళ్ళతో పని చేయించుకుంటుంది. అర్థమవుతుందా? ఇదనమాట. ఓకేనా? వీళ్ళందరికీ రాజకీయ నాయకులు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా వాళ్ళంతా జాబ్ చేస్తారా? వాళ్ళంతా బిజినెస్ చేస్తూ వేరే పనులు తీసుకుంటారు. అర్థమవుతుందా? ఇది అనమాట. అంటే ఇది ఎక్కడ ఉంది సార్ వాళ్ళకి సంపాదన సీక్రెట్ అంటే ఎంప్లాయీస్ ఎంత మంది పని చేయించుకుంటే వాళ్ళంతా ఇన్కమ్ పెరుగుతుంది. 10 గంటలు పెడితే ఇన్కమ్ పెరుగుతుంది. ఇక్కడ ఇది చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి సార్, రిస్క్ తీసుకోవాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, కాంపిటీషన్ ఎదుర్కోవాలి, ఎన్నో ఉంటాయి ఇక్కడ. ఓకేనా? అదనమాట. కానీ మన పేద వాళ్ళకి సాధ్యమవుతుందా? మధ్యతరగతి వాళ్ళకి సాధ్యమవుతుందా? కాదనమాట. సో మన పేద మధ్యతరగతి వాళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి పెట్టుబడి లేకుండా బిజినెస్ చేసేటటువంటి ఏ విధంగా బిజినెస్ లో ఈ విధంగా పని జరుగుతుందో అదే విధంగా తీసుకోవడానికి ఉన్నది మనకి నెట్వర్కింగ్. అర్థమవుతుందా? నెట్వర్కింగ్. ఓకేనా? నువ్వు ఒక్కమే కాదు, నువ్వు ఒక్కమే నీ కింద టీం ఎంత వెతుకుతా ఉంటే నీ 10 గంటలు వెతుకుతాయి. నీ 10 గంటలు వెతుకుతా ఉంటే నీ ఇన్కమ్ వెతుకుతుంది. అర్థమవుతుందా? నేను చెప్పేది చెప్పాలని మీకు అర్థమవుతుందా? నీ కింద టీం ఎంత వెతుకుంటే నీ 10 గంటలు వెళ్తే నీ 10 గంటలు వెళ్తుంటే నీ ఇన్కమ్ పెరుగుతుంది. ఇప్పుడు బీపీ మీద ఉంది. బీపీ కూడా 8,000 సంపాదించేటటువంటి సాధారణ మహిళ ఈరోజు 4.5 లక్షలు సంపాదిస్తుంది. అంటే పవర్ ఆ మొక్క దాంట్లో ఉందా? టీంలో ఉంది. టీం అర్థమవుతుందా? టీంలో ఉంది. టీం పెంచుకుంటుంది కాబట్టి, టీం డెవలప్ చేసుకుంటుంది కాబట్టి, ముందుకు వెళ్తుంది కాబట్టి నెంబర్ పెంచుకోవాలి. ఎలా చెప్పారా? ఈ నెంబర్ ఎంత పెంచుకుంటే నీ ఇన్కమ్ అంత పెరుగుతుంది. ఇక్కడ నెంబర్తో పాటు ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు నీ టీం ఎంత ఉంటే నీకు అంత ఇన్కమ్ పెరుగుతుంది. ఇక్కడ నీ టీం ఎంత బయింగ్ పవర్ ఉన్న వాళ్ళు, కొనుగోలు చేసే వ్యక్తులు, బ్రేక్ పవర్ ఉన్న వాళ్ళు అయితే నీ టీం అంత బలంగా పెరుగుతుంది. ఇక్కడ ఇది నెట్వర్క్ ఇండస్ట్రీ. నెట్వర్క్ పవర్. ఇక్కడ నువ్వు వాళ్ళు సామ్రాజ్యం నీ కోసం పనిచేసే వ్యక్తులను క్రియేట్ చేసుకోవాలి. పెట్టుబడి లేకుండా బిజినెస్ ఇది. లాజిక్ అర్థం చేసుకోండి. ఈ సబ్బులు షాపులు కాదు. ఓ మీటింగ్ అంటే అంత తక్కువ చేయకండి. ఓ మీటింగ్లో నేను క్రియేట్ చేసుకుంటున్నాను, నీకు కావాల్సిన వ్యక్తులను దూరాడుకుంటున్నాను. ఓ మీటింగ్లో అర్థమవుతుందా? ఎవడు పనికొస్తాడు, ఎవరు నా టీంలో పనికొస్తాడు, ఎవరు నా కోసం ఫోన్ చేసేటప్పుడు ఉన్నాడు, ఎవరు నా టీం బలంగా అవుతుంది, వాళ్ళ కోసం సర్చ్ చేసుకుని ఇక్కడ ఓ మీటింగ్ అంటే ఏదో పోయి అలాంటి డెమో చేసుడు కాదు. నా కోసం పనిచేసి ఎవరు ఉన్నారు నా సామ్రాజ్యం, నా టీం ఎవరు సెట్ అవుతారు వాళ్ళ కోసం వెతకడమే. స్ట్రాటజీ చేయాలి ఓ మీటింగ్ అంటే. ఏదో నామకి వలసిన ఫోటోల కోసం చేయకండి.
నీ కింద ఎవరు సెట్ అవుతాడు, ఎవరు వస్తే నీ టీం బలంగా పెడుతుంది, ఎవరు వస్తే నీ లెవెల్ పెడుతుంది, ఎవరు వస్తే నీ కింద టీం పెడుతుంది, అది ఆలోచనతో హోమ్ మీటింగ్ చేయండి. వాళ్ళు మీ టీం నేర్పియండి, వాళ్ళ టీం సబ్మిట్ చేసుకోండి, టీం బలంగా చేసుకోండి. వాళ్ళు వస్తే నీ ఈజీగా తెలియకుండా పని అయితే ఉంటుంది, నీకు తెలియకుండా డబ్బులు వస్తుంది. అర్థమవుతుందా? స్పాన్సర్ 12 లక్షలు సంపాదిస్తాను, ఒక్కోసారి ఆయనకి తెలియదు, చూస్తుంది డబ్బులు. అర్థమవుతుందా? చెప్పొచ్చిన తర్వాత చెప్పొచ్చాను తెలియదు వాళ్ళకి, తెలుసా? తెలుగుంటే డబ్బు వస్తుంది, తెలుగుంటే పని అవుతుంది. ఇప్పుడు నేను పని చేస్తున్నా, ఇప్పుడు స్పాన్సర్ చేసినట్ట లేదా, డీమార్ట్ చేసినట్ట లేదా? ఇప్పుడు నా కోసం చాలా మంది హోమ్ మీటింగ్ పెట్టుకుంటుంది, వాళ్ళ కోసం హోమ్ మీటింగ్, వాళ్ళందరూ నా కోసం చేస్తున్నట్ట లేదా, నాకు వస్తుందా లేదా పని? రేపు నీ కింద టీం అవుతుంది, వాళ్ళందరూ చేస్తుంటారు, నీ కింద వర్క్ అవుతున్నట్ట లేదా? అర్థమవుతుందా? అది ఆ లాజిక్ అర్థం చేసుకోండి. ఒకసారి మీ కింద నెట్వర్క్ డెవలప్మెంట్ అయితే మీకు ఏ విధంగా పని అవుతుందో నీకే అర్థం కాదు, మీ కింద టీం ఏంటో నీకే అర్థం కాదు, మీకు డబ్బు పెట్టేస్తుందో నీకే అర్థం. అందుకే 2 సంవత్సరాలు కష్టపడండి, మీకు టీం అనేది ఒకసారి సృష్టించుకోండి. 3 తరాల ఇన్కమ్ ఎట్లా వస్తుందంటే ఇట్లా వస్తుంది. జస్ట్ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ కష్టపడి మీ టీం బలంగా చేసుకుంటే చాలు. నువ్వు ఇంటికాడ కూర్చున్నా, నీ జ్వరం వచ్చి నెలలో ఇంటికాడ కూర్చున్నా నీ ఇన్కమ్ ఎక్కడ ఉంటుంది. అర్థమవుతుందా? స్టార్టింగ్ లో కష్టం అనిపిస్తుంది, అర్థమైనా? స్టార్టింగ్ ఎట్లా అనిపిస్తుంది అంటే స్టార్టింగ్ లో చాలా కష్టం అనిపిస్తుంది. మన త్రిభుజాకారం అయితే ఈ త్రిభుజాకారం తెలిసే అందరికి, ఈ త్రిభుజాకారం బేస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ చాలా కష్టం అనిపిస్తుంది. మనం కూడా స్టార్టింగ్ లో ఏంటంటే ఇక్కడ చాలా కష్టం అనిపిస్తుంది.